హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూడండి. సముద్రం మీకు ఇంకెవరు వెళ్ళొద్దు, వెళ్తే నేను చంపేస్తాను అన్నాడు. అయినా వాళ్ళు ట్రై చేశారు. ఇప్పుడు దీని అంతటికీ రీజన్ ఒకే ఒక్క విలన్. వాడిని చంపేస్తే పోతుంది కదా. వాడిని ఒకరిని చంపేస్తే ఇంక మిగతా వాళ్ళందరూ భయంతో చచ్చినట్టు ఉంటారు. సముద్రంకి ఏటగలరు, నువ్వు హాయిగా నీ పిల్లలు. వీడియో చూసినారు కదా. సో చెప్పేది ఏంటంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మూవీ చూసి మాట్లాడండి. హీరో విల్లన్ని చంపేస్తే ఇంకా స్టోరీ ముందుకెళ్ళదు. సో స్టోరీ ముందుకెళ్ళాలంటే విల్లన్ని చంపకుండా తన వెనకాల ఉన్న బలగాన్ని చంపాలి. అప్పుడే విలన్ మారడానికి అవకాశం ఉంటుంది, లేదా చంపడానికి అవకాశం ఉంటుంది. సో ముందు మీరు మూవీ చూసి రివ్యూ ఇవ్వండి. ఇంకొకటి, అక్కడ దేవర వాళ్ళని ఎందుకు చంపుతాడనేది మూవీ చూసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, చూడని వాళ్ళకి ఎవరికి తెలియదు. సెకండ్ థింగ్, దేవర ఎందుకు సముద్రంలోకి వెళ్ళిపోతాడనేది సినిమా చూసి వచ్చే చెప్తే బాగుండేది. మీరు సినిమా చూడకుండా ఆ రివ్యూ ఇవ్వడం కరెక్ట్ కాదు. చాలామంది సినిమా యావరేజ్, ఎత్తిపోయింది, ఫ్లాప్ అయింది చాలామంది అంటున్నారు రివ్యూస్ ఇచ్చేటోళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఒకటి చెప్తున్నా, సినిమా చూసి రివ్యూ ఇవ్వండి. ఇంకొక మాట ఏంటంటే, సినిమా ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు రివ్యూస్ చూసి చూడకండి. ఇందాక ఆ పెద్దయిన అన్నట్టు దేవర వాళ్ళని ఎందుకు చంపుతాడనేది ఎవరికి తెలియదు. సో నేను అందుకే ఈ విషయం చెప్పడం లేదు. ఇది మూవీ చూసేటోళ్ళకు బాగా తెలుసు ఎందుకు చంపుతాడు, తర్వాత ఎందుకు సముద్రంలోకి వెళ్ళిపోతాడు అనేది. ఎందుకంటే ఇప్పుడు నేను ఆ ట్విస్ట్ చెప్పానంటే సినిమా చూడని చాలామందికి ఆ విషయం తెలిసిపోతుంది. కాబట్టి ఆ సినిమా చూడాలనుకున్న వాళ్ళకు మాత్రం రివ్యూ చూసి చూడకండి. సెకండ్ థింగ్, మూవీలో చాలా ట్విస్ట్ ఉంది. అది సెకండ్ హాఫ్ ఇంకా హైలైట్. సినిమా పర్ఫెక్ట్ అండ్ సూపర్ బ్లాక్ బస్టర్ సినిమా. సెకండ్ పాయింట్, సినిమా చూసేటోళ్ళు ఎవరైనా సరే హైప్స్ పెంచుకొని చూడద్దు. హైప్స్ పెంచుకొని చూస్తే వాళ్ళ హైప్కి ఆ సినిమా నచ్చకపోవచ్చు కూడా. సో ఫస్ట్ హాఫ్ ఎంత హైప్ ఉందో సెకండ్ హాఫ్ అంత బాగుంది. ఫస్ట్ హాఫ్ చూసిన వాళ్ళకు సెకండ్ హాఫ్ చూసిన వాళ్ళకు చాలా డిఫరెన్స్ కానొస్తుంది కూడా. సో ఆ డిఫరెన్స్ కాని రావడం వల్ల సెకండ్ హాఫ్ యావరేజ్, తర్వాత తక్కువ ఉంది, స్టోరీ లాగదీసినాడు, స్టోరీ సాగదీసి పెట్టినారు అని అనుకుంటారు. కానీ సెకండ్ హాఫ్ ఉండడం వల్ల సినిమాకి మెయిన్ పాయింట్ సెకండ్ హాఫ్లోనే దొరుకుతుంది మనకు. సో పార్ట్ 2 రావడం వెనక కూడా ఆ సెకండ్ హాఫ్లోనే మనకు ఇంటర్వెల్ తర్వాత నుంచి స్టోరీ అర్థం అవ్వడం వల్ల మీకు తెలుస్తుంది. సో మూవీ చూడాలనుకున్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి నేను ఒక్కటే విన్నపం చేస్తున్నాను, ఎన్టీఆర్ అన్న సినిమానే కాదు, ఏ హీరో సినిమా అయినా సరే, ఎంత పెద్ద సూపర్ స్టార్ సినిమా అయినా సరే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూడండి. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల మీకు ఈ హీరోదే కాదు, మా అన్న ఎన్టీఆర్ అన్నదే అనే కాదు, ఏ హీరో సినిమా అయినా సరే నచ్చదు. సో సినిమా చూసే ప్రతి ఒక్కరికి నేను ఒకటి చెప్తాను, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. కానీ కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఏ సినిమా అయినా సరే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, హోప్స్ పెట్టుకోకుండా సినిమా చూడండి. అది 100కి 200% నచ్చుతుంది అందరికీ. సో నేను కూడా మూవీ చూసి వచ్చాను. సినిమా అయితే బ్లాక్ బస్టరు. ఫస్ట్ హాఫ్ అంతా ఎన్టీఆర్ గారి ఒక ఎత్తు అయితే సెకండ్ హాఫ్ మాత్రం చింపి పడేశాడు. సో సెకండ్ హాఫ్లో తన వేరియేషన్, తన యాక్టింగ్ లెవెల్ ఫస్ట్ హాఫ్ మించి ఉంటుంది. సో సెకండ్ హాఫ్లో చాలామందికి అది ఫస్ట్ హాఫ్ అంత నచ్చలేదు, ఫస్ట్ హాఫ్ అంత లేదు, సెకండ్ హాఫ్ చాలా లో ఉంది అని అనుకుంటున్నారు. కానీ ఫస్ట్ హాఫ్లో ఫాదర్ క్యారెక్టర్ చూపిస్తాడు. సో సెకండ్ హాఫ్లో కొడుకు క్యారెక్టర్ వస్తుంది. కాబట్టి ఆ వేరియేషన్ ఉండడం వల్ల ఆ సీన్స్ డిఫరెన్స్ కాని రావాలి. కాబట్టి ఫస్ట్ హాఫ్ అంతా సెకండ్ హాఫ్లో తన వేరియేషన్కి తన తగ్గట్టు ఆ కొడుకు క్యారెక్టర్కి ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా డిజైన్ చేసినారు. సో రివ్యూస్ చూసి ఎట్టి పరిస్థితులు చూడద్దు. నేను చెప్పేది ఏంటంటే ఒకటి చెప్తున్నా, ఫస్ట్ పార్ట్ ఎంత హైప్ ఉందో సెకండ్ పార్ట్లో కూడా అలాంటి ట్విస్ట్, అలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూడటం వల్ల వాళ్ళకి అంత బాగా నచ్చుతుంది కూడా. సో సెకండ్ పార్ట్లో క్లైమాక్స్ అదిరిపోతుంది కూడా.
ఫైనల్గా ఒక్క మాట చెప్తున్నా, సినిమా ఎవరైనా చూడాలనుకుంటే హైప్స్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. అలా పెట్టుకోకుండా సినిమా చూడండి. ఖచ్చితంగా 100కి 200% సినిమా పర్ఫెక్ట్గా నచ్చుతుంది అందరికీ. సో ఇక్కడ ఏంటంటే మనకు కొరటాల శివ గారు నిజంగా సార్ మీరు హ్యాట్స్ ఆఫ్ టు యూ. మా అన్న ఎన్టీఆర్ గారిని ఎలా అయితే మేము చూడాలనుకున్నామో సినిమాలో మాస్ లెవెల్స్ కానీ ఆయన డ్యాన్స్ లెవెల్స్ కానీ యాక్టింగ్ లెవెల్స్ ఇంతకుముందు సినిమాల కన్నా ఈ సినిమాలో ఇంకొక మెట్టు ఎక్కువనే ఉంది తప్ప తక్కువ అయితే ఎక్కడ లేదు. సో సినిమా చూసొచ్చి రివ్యూ ఇస్తే చాలా మంచిది మాకు. సో సినిమా చూడకుండా రివ్యూస్ ఇవ్వడం వల్ల చాలామంది ఫ్యాన్స్కి హర్ట్ ఫీలింగ్ వస్తుంది, హర్ట్ అయినట్టు కూడా కనిపిస్తుంది మాకు. సో కాబట్టి రివ్యూస్ ఇచ్చే ప్రతి ఒక్కరికి నా చిన్న విన్నపం ఇది, మూవీ చూసొచ్చి రివ్యూస్ ఇస్తే చాలా మంచిగా ఉంటుంది. సో మూవీ చూసొచ్చినాక రివ్యూస్ ఇవ్వండి. మూవీ చూసే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, రివ్యూస్ చూసి సినిమా చూడాలనుకుంటే మీకు సినిమా నచ్చదు. సో రివ్యూస్ చూడకుండా సినిమా చూసొచ్చి ఆ రివ్యూస్ చూడండి. అప్పుడు సినిమాలో ఏం మైనస్ ఉందో, ఏం ప్లస్ అయిందో, ఎక్కడ ఎలా ఉంటుందో అనేది మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా, సినిమా చూడాలనుకున్న వాళ్ళకి ప్లీజ్ ఇస్ మై రిక్వెస్ట్, రివ్యూస్ చూసి మాత్రం సినిమా చూడద్దు. రివ్యూస్ చూడకుండా సినిమా చూసొచ్చి రివ్యూస్ చూడండి, హ్యాపీ. అదొక్కటి నేను చెప్తున్నాను. సారీ సార్, మీకు ఏదైనా తప్పుగా నేను అనిపించింటే, తప్పుగా మాట్లాడింటే ఐమ్ రియల్లీ సారీ. సో మీరు ఇచ్చిన రివ్యూ ఏదైతే ఉందో నాకు అది నచ్చకపోవడం వల్ల నేను ఈ రివ్యూ ఇవ్వాల్సి వచ్చింది నేను. సో మీరు సినిమా చూసి వచ్చి ఆ రివ్యూ చెప్పింటే బాగుండేది, అంతకుమించి ఏం లేదు. సో వన్స్ అగైన్ ఐమ్ రియల్లీ సారీ. మీరు హర్ట్ అయింటే ఐమ్ రియల్లీ సారీ. ఓకే. సో సినిమా అయితే బ్లాక్ బస్టర్. నేనైతే చాలా బాగా నచ్చింది నాకు కూడా. సినిమా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు మై యూట్యూబ్ ఛానల్. ఓకే, బాయ్.